ఏది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి విత్ ప్రూఫ్స్తో దాదాపుగా 25 పేజీలు విత్ డాక్యుమెంట్స్తో బడ్జెట్కి సంబంధించిన ప్రసంగం 46 పేజీలు ఉంటే వాళ్ళు ఆ 46 పేజీల్లో 26 సార్లు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరాచకం అడుగుతుంది రోజు ఇదంతా కదా సోది ఇదంతా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 14 to 19 ఏం జరిగింది, 19 to 24 ఏంటి, బడ్జెట్ ఏంటి, అప్పులు ఏంటి, వచ్చేటటువంటిది ఏంటి, మీరు ఇస్తానన్నటువంటి హామీలు ఏంటి, మొత్తం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే నడి రోడ్డు మీద వాళ్ళ అసెంబ్లీలో 4 గోడల మధ్య 3 పార్టీలు ఎవరి కాళ్ళు నువ్వు ఇంద్రుడివి నువ్వు వీరుడివి సూడు అని పొగుడుకుంటా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళందరినీ రోడ్డు మీద నిలబెట్టి ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెడితే దాని మీద ఒక్కళ్ళు మాట్లాడాలి అప్పటి వరకు మాట్లాడకుండా మన ఈ మధ్య పాపం ఆయన రంగయ్య అనేటటువంటి వాచ్మెన్ చనిపోతే క్యాబినెట్ సమావేశంలో గంట పాటు డిస్కస్ చేశారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందో చూడండి. క్యాబినెట్ సమావేశంలో 2 గంటల పాటు డిస్కస్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఎంత దారుణం. ఒకటి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే ఒక రాష్ట్ర అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడటం అంటే దాని కోర్టు తీర్పుని ధిక్కరించి మాట్లాడటమే కదా. అసలు ఎవరైనా అసెంబ్లీలో 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి 6 సంవత్సరాల క్రితం జరిగినటువంటి హత్యకు సంబంధించిన దాంట్లో ఏదన్నా 70 సంవత్సరాల రంగయ్య అనే అతను అనారోగ్యంతో మృతి చెందాడని చెప్పి కడప రిమ్స్ ఆసుపత్రిలో వాళ్ళు వైద్యులు చెప్తే సో దానికి సంబంధించి విచారణ చేసుకోవచ్చు, ఎవరు కాదంటలా. సో నిజాలు తేల్చండి, దాంట్లో ఎవరు కాదంటారు. దాని మీద గంట సేపు డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అది నాకు అసలు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి మీరు అసెంబ్లీ సాక్షిగా డిస్కస్ చేస్తే మరి దస్తగిరి గురించి కూడా డిస్కస్ చేయాలి కదా. ఎవరి దస్తగిరి మీరందరికీ తెలుసు. దస్తగిరి అనేటటువంటి వాళ్ళు నేరస్తుడు. ఏదైతే వివేకానంద రెడ్డి గారిని నరికి 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 చంపానని చెప్పి బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి వాగినటువంటి మీడియా ముందుకు వచ్చి ఇంకా చెప్తున్నటువంటి వ్యక్తి బయట ఈరోజు ఏదైతే 4-5 కార్లు వేసుకొని ఏదైతే ఒక కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతున్నాడంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన సెటిల్మెంట్లు చేస్తుంటే ఏ ప్రభుత్వాలు అండగా నిలబడ్డాయి? దీనికి సంబంధించి దస్తగిరి గారు అంటున్నారు కొన్ని ఛానల్లో. ఏది మర్డర్ చేసిన వ్యక్తి నీ గారు అని సంబోధిస్తా దస్తగిరిని ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఎవరు ఈ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు ఏ విధంగా ప్రభుత్వం ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉందనేది అక్కడ క్లియర్గా అర్థం అవ్వట్లేదా? రెండో అంశం వచ్చేటప్పటికి ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాల గురించి మాట్లాడారు. అసలు ఆయన జీవితంలో అంట ఈ హత్య రాజకీయాలను ఎప్పుడూ చేయలేదంట. అసలు ఇవన్నీ నిజంగా ఇంటే చిన్నపిల్లలు నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పాను అనుకుంటారు. ఎందుకంటే ఆయన చెప్పే విధానం కూడా అలా ఉంటుంది. హత్య రాజకీయాలను చూడలేదంట. సరే వాచ్మెన్ రంగయ్య హత్యకు సంబంధించి మాట్లాడుతూ ఇదే అంశాన్ని ఎత్తినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగిన తర్వాత రోజు వాచ్మెన్ చనిపోయాడు. ఎలా చనిపోయాడు? వెయ్యండి, మీదే కదా మీ క్యాబినెట్, మీ దాంట్లో మీ బామర్దే కదా ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ ఎలా చనిపోయాడు? ఇప్పుడు సిట్ వేస్తారా, సిఐడి వేస్తారా, ఏమేస్తారు? మల్లెల బాబ్జీ గారు ఎలా చనిపోయారు? వంగవీటి రంగా గారిని చంపింది ఎవరు? పెంగళ దశరథరామ్ గారిని చంపింది ఎవరు? వీటన్నిటి మీద వేయాలి కదా. హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. పిల్లనిచ్చినటువంటి మావ చనిపోవడానికి కారణం నువ్వు. పిల్లనిచ్చినటువంటి మావని చెప్పులేయించి ఆ పార్టీని, ఆ పార్టీ జెండాని, ఆ గుర్తుల్ని, ఆ అకౌంట్లన్నీ లాక్కుంటే ఆయన నువ్వు పెట్టినటువంటి టార్చర్కి మానసిక వ్యాధితో చనిపోయారు. సో ఇలాంటి హత్య రాజకీయాలు, నీ హయాంలో జరిగినటువంటి హత్య రాజకీయాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నువ్వు ఏ విధంగా కిరాతంగా హత్య చేస్తున్నావు? రషీద్ హత్య దగ్గర నుంచి పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది మీద దాడులు, హత్య రాజకీయాలకి నువ్వు కదా అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. సో ఇవన్నీ వదిలేసి ఆయన చాలా దుర్మార్గంగా ఆయన చేసే ప్రచారం అవతలాల మీద ఇక్కడ ఒక అంశం చెప్పుకుంటూ వచ్చాడు. పార్టీ ఆఫీసు చాలా దేవాలయం అండి, చాలా గొప్పది, పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? ఆయన అంట పార్టీ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేశారో ఒక వివరణ ఇచ్చాడు. డ్రగ్స్ విపరీతంగా రావటం, దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయటం, గంజాయి విపరీతంగా కూడా పెరిగిపోవటం, ఈ పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేసిందంట తెలుగుదేశం పార్టీ. ఈ డిమాండ్ను తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారంట. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం గమనించమని చెప్తా ఉన్నా. ఆ రోజు దాడి ఎందుకు జరిగింది? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అడ్డంగా కూర్చొని తెలుగుదేశం రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ను ఏదైతే ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తెలుగుదేశం
తెలుగుదేశం నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక స్క్రిప్ట్ రాసిస్తే బోషిడికి అనేటటువంటి పదాన్ని వాడితే ఏదైతే అప్పుడు కొంతమంది వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది. వాళ్ళని మా ప్రభుత్వం ఆల్రెడీ అరెస్ట్ చేసింది. ఎవరైతే అక్కడ దాడికి పాల్పడ్డారో మేము వాళ్ళని సపోర్ట్ చేయలేదు. ఎక్కడ ఒకటి దాడులు అనేది తప్పని చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళని మా ప్రభుత్వంలోనే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసాం. సో కానీ ఆ కార్యక్రమానికి తెరలేపింది ఎవరు? నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? నీ కుమారుడు కాదా? అంటే నువ్వు ప్రజలకేమో అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్తున్నావు? ఏదో డ్రగ్స్ గంజాయి. అసలు ఇప్పుడు కదా డ్రగ్స్ గంజాయి ఉంది. మేము ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఎక్కడికక్కడ గంజాయిని ఎక్కడికక్కడ తగలబెట్టేసి ఎక్కడికక్కడ నియంత్రిస్తే ఎక్కడో ఒరిస్సా నుంచి తెలంగాణ వెళ్తా మధ్యలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకుంటే కూడా గంజాయి అని చెప్పి విపరీతంగా ప్రచారం చేసావు. ఈరోజు నేను ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా, మీ తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు మొన్న మధ్య గోదావరి జిల్లాలో గంజాయి పట్టుకుంటే పెద్ద ఎత్తున ఆ గంజాయిని విడిపించారు. అంటే విడిపించి ఎక్కడికి తీసుకెళ్లారు? మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు విడిపించారు. ఆ ఎమ్మెల్యే సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ పూర్తి ఆధారాలతో మేము పెడతాం. ఎందుకంటే ఎలా విడిపించారు అంటే గంజాయిని ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు. సాక్షాత్తు తిరుపతి లాంటి నగరంలో హోమ్ డెలివరీ జరుగుతుంది ఈరోజు గంజాయి. 100 రోజుల్లో నిర్మూలిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికారు. సాక్షాత్తు మీ హోంమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, పిఠాపురం మొత్తం గంజాయి ఉంది, ఈ పవన్ కళ్యాణ్ వల్లే గంజాయి వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు, తొందరగా దీన్ని నిర్మూలించండి అని చెప్పి. అంటే ఈరోజు గంజాయికి డ్రగ్స్కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు తయారు చేశారు. మేము ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తే. మూడోది 45 సంవత్సరాలుగా మరకలేని రాజకీయాలు చేశారంట. నీ జీవితం మొత్తం మరకలే కదా చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడన్నా నిజాయితీగా ఎప్పుడన్నా సక్రమంగా రాజకీయాలు చేసావా? నీ జీవితం మొత్తం అక్రమ రాజకీయాలే కదా. పార్టీని అక్రమంగా లాక్కున్నావు. నువ్వు చేసే రాజకీయాలు మొత్తం అక్రమంగానే. నీతిగా నిజాయితీగా నీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కరోజు నేను నిజాయితీగా రాజకీయాలు చేశానని చెప్పి గుండెల మీద చేసుకొని 75 ఏళ్ళు వస్తుంది. రేపు పొద్దున్న 4/24/2025కి నీ వయసు 75 ఏళ్ళు. నువ్వు నిజాయితీగా చెప్పు, ఇదిగో నేను పలానా రోజు రామారావు గారు నిజాయితీగా వెన్నుపోటు పొడిచా, సక్రమంగా చెప్పులేసా, చెప్పు. నువ్వు నిజాయితీగా రాజకీయాలు చేసావు. 45 ఏళ్ళు మరకలేవా? నీ జీవితం మొత్తం మరకలే కదా నీ రాజకీయ జీవితం మొత్తం. నువ్వు మళ్ళీ ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఆపాదించేసి మాట్లాడతావు. ఇంకో మనిషి మాట్లాడు, ఆడబిడ్డల మీద దాడులు చేస్తే సహించను. అబ్బో, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆడబిడ్డల మీద దాడులు చేస్తే సపోర్ట్ చేశారు మీరు. నిన్నగా మొన్నే కదా దొండకాయ కిరణ్ రాయలో ఆయనకు సంబంధించి అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని డైరెక్ట్గా ఏదైతే 40 రోజుల్లో నిన్ను చంపేసి 40 రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటా అంటే మీ హోంమంత్రి గారు మహిళ ఎక్కడన్నా మాట్లాడారా? మీ ప్రభుత్వం ఆయన మీద ఏమన్నా చర్యలు తీసుకుందా? ఎందుకు ఇన్సిడెంట్స్? ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని జరిగినాయి? ఏదైతే మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే 8 నెలలు అయితే శవం దొరకలా. మళ్ళీ ఆడబిడ్డల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆడబిడ్డలకు సంబంధించి నువ్వు అంట న్యాయంగా శవాన్ని తీసుకురాలనేటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం. ఒక అమ్మాయి శవం తీసుకురాకపోతే ఏంది మీరు నడుపుతుంది ప్రభుత్వం? మళ్ళీ మహిళా హోంమంత్రి గారు మహిళల మీద ఇన్సిడెంట్లు జరిగితే ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడటానికి ఏదైతే ఏది పడితే అది మాట్లాడటానికి వస్తారు ప్రెస్ మీట్ పెట్టడానికి. సో ఈరోజు మొన్న మీరే అసెంబ్లీలో చెప్పారు ఏమని, 3 గంటలకు ఒక 3 గంటలకు ఒక అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి అని. మొన్న జూన్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనవరి దాకా ఏదైతే ఈ 8 నెలల కాలంలో 16,800 మంది మహిళల మీద దాడులకు సంబంధించి కేసులు రిజిస్టర్ అయినాయి. ఆడబిడ్డలకు సంబంధించి రిజిస్టర్ అయిన కేసులు అంటే రిజిస్టర్ కానీ ఇంకెన్ని ఉంటాయి? సో అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి గమనించండి. కానీ అసెంబ్లీ సాక్షిగా, మంత్రివర్గం సాక్షిగా, ఏ వేదికల సాక్షిగా అయినా అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేయాలి. ఈ రాష్ట్రంలో ఏం చర్చనీయాంశం ఉండకూడదు. సూపర్ 6 గురించి ఎవరు అడగకూడదు. సూపర్ 6, సూపర్ 7, ఇంకా మిగిలిన 143 హామీలు నీకు 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 ఏది పడితే అది మాట్లాడారు కదా. ఇవన్నీ ఎక్కడ డిస్కషన్ రాకూడదు. అందుకని వాచ్మెన్ రంగయ్య అంటాడు, లేదంటే ఆ ప్రభుత్వంలో జరిగింది అరాచకం అంటాడు. ఆంధ్రప్రదేశ్ హిరోషిమా నగరంతో కంపేర్ చేస్తారు. గడిచిన ఆత్మస్థుతి పరనిందలాగా మాట్లాడితే గడిచిన ప్రభుత్వం ఏందా మీరు ఎందుకు సూపర్ 6 ఇవ్వట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు వచ్చి నీ 11 సీట్లే కదా నువ్వు మాట్లాడొద్దండి. అయ్యా ఏమైందయ్యా ఆడబిడ్డలు నిదన్నావు కదా అంటే మీరు మాట్లాడొద్దండి, మీకు ప్రత్యక్ష హోదా కూడా లేదంట. సో మేము అడిగేది ఏంది, మీరు చెప్పేది ఏంది? లేదంటే గడిచిన ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అన్నీ నెట్టేయాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఒక 10 రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్గా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని రాష్ట్రంలో ఏ అంశాలు చర్చనీయాంశం కాకుండా
స్వయాన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా రంగంలో దిగి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్తా ఉన్నాను.